హలో అండి, ఇవాళ మనం 2 రకాల పకోడీలు ఎలా చేయాలో చూద్దాము. ఒకటి మెత్తటి పకోడీ, ఇంకొకటి గట్టి పకోడీ. రెండు చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తురుముకున్న అల్లం, కరివేపాకు, బియ్యపిండి, ఉప్పు, సోడా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా శనగపిండిలోకి బియ్యపిండి, ఉప్పు, దీంతో పాటు సోడా ఉప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పిండి మరీ ముద్దగా కాకుండా ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని అందులోకి ఈ పిండిని ఈ విధంగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మన మెత్తటి పకోడీలు వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే, మన మెత్తటి పకోడీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం గట్టి పకోడీలు ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, బియ్యపిండి, ఉప్పు, కారం, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే సోడా ఉప్పు. ముందుగా ఒక గిన్నెలోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి అందులో కొద్దిగా శనగపిండి వేసి కలుపుకోవాలి. ఈ పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇందులోకి మనం ఇప్పుడు 2 స్పూన్ల బియ్యపిండి, కొద్దిగా సోడా ఉప్పు, అలాగే తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. ఈ గట్టి పకోడీల్లోకి వాటర్ చాలా తక్కువ పడుతుందండి. ఎక్కువ వేస్తే ముద్ద అయిపోతుంది, మెత్త పకోడీలాగా వస్తాయి. జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ని జస్ట్ గట్టిగా ఇలా పిసికినట్టయితే ఆనియన్స్లో ఉండే వాటర్ సరిపోతుంది. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసి మళ్ళీ కలుపుకోవాలి. బియ్యపు పిండి అలాగే ఆయిల్ వేయడం వల్ల ఈ పకోడీలు ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిని ఇప్పుడు స్టవ్ మీద వేడెక్కిన ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన పకోడీలు క్రిస్పీగా అయ్యే వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. అంతే అండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకును కూడా ఇలా వేయించుకుని అందులో కలుపుకుందాము. అంతే అండి, మన క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయాయి. ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.